మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీపతి నిర్మల. థర్స్డేస్ ఇన్ బ్లాక్ టువర్డ్స్ ఏ వరల్డ్ వితౌట్ రేప్ అండ్ వైలెన్స్. తిరిగి ఒక బేస్తవారం రానే వచ్చింది. మళ్ళీ మీ శ్రీపతి నిర్మల మీ ముందుకు వచ్చింది. థర్స్డేస్ ఇన్ బ్లాక్ అనే అంశము ఎందుకు మనం ఎంచుకున్నామంటే, ఈ ప్రతి బేస్తవారం కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాలు, అన్యాయాలు, గృహహింసలు, మానభంగాలు ఇవన్నీ కూడా ఎప్పటికీ మాసిపోతాయో, ఎప్పటికీ ఈ ప్రపంచము అవన్నీ లేని ప్రపంచం ఎప్పుడు వస్తుందో అని మహాత్ముడే కలలు గన్నా మరో ప్రపంచం ఎప్పుడో అనే ఉద్దేశంతో మనమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ప్రతి వారము ఈ కార్యక్రమము వింటున్నటువంటి వారందరినీ చూసి నేను అనుకున్నాను, ఎవరు మాట్లాడరా, ఇంతేనా, నేనే మాట్లాడాలనా అని అనుకున్నాను. కానీ ఒక్కొక్కరు నోరు విప్పుతున్నారండి. వారి గళం కూడా వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని, ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లాలంటే అందరూ సమిష్టిగా కూడుకోవాలి. ఇది ఏ ఒక్కరి వల్ల అయ్యే సమస్య కాదు. ఇది పరిష్కారం అవ్వాలంటే అందరూ, ఆడవాళ్ళందరూ కుమ్మడిగా ఏక గళంతో మాట్లాడి కాస్త లోకాన్ని భయపెట్టాలి మనందరం కలిసి కదండి. ఇప్పుడు మా ఏరియాలోనే శ్రీమతి సుకన్య సాగర్ అనే ఒక యంగ్స్టర్, ఆమె రీసెంట్లీ మ్యారీడ్. ఆమె ఈరోజు మనతో మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఎలా ఉంది అమ్మాయిల పరిస్థితి అని వివరించడానికి వారు ముందుకు వస్తున్నారు. వారిని మనము మన ఛానల్ తరపున ఆహ్వానిస్తాం. నమస్కారం. శ్రీపతి నిర్మల ఛానల్ ద్వారా ప్రతి వీక్ థర్స్డే ఇన్ బ్లాక్ టవర్డ్స్ ఏ వరల్డ్ వితౌట్ రేప్ అండ్ వైలెన్స్ అనే ఒక నినాదం పైన కొంతమంది స్త్రీలు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కొన్ని అంశాలపైన. అయితే ఈరోజు కూడా ఈ వీక్ కూడా నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ఈ యొక్క టాపిక్ పైన. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన నిర్మల ఆంటీ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మొదటిగా. అయితే మన కంట్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, మహిళల పైన జరిగే ఒక అత్యాచారాలు కానివ్వండి, లేదా హింసలు కానివ్వండి, మరి ఆ విషయంలో మన కంట్రీ ఎలాగుంది, ఎలాంటి ఒక సిచ్యువేషన్ ప్రజెంట్ కలిగి ఉంది అనే ఒక విషయం పైన మనము ఈరోజు మాట్లాడుకుందాము. అయితే 35% ఆఫ్ 35% వరకు మహిళలు వాళ్ళ యొక్క ఉద్యోగంలో, అంటే ఉద్యోగం చేసే ప్లేసెస్లో వాళ్ళకు శారీరకంగా లేదా మానసికంగా వాళ్ళు చాలా ఇలాంటి హరాస్మెంట్స్కి గురవుతున్నట్లు మన సర్వే చెప్తుంది. అలాగే 65% ఆఫ్ మెన్, మగవాళ్ళు వాళ్ళ భార్యల్ని కొట్టడం లేదా వాళ్ళని హింసించడం వాళ్ళ యొక్క హక్కు అన్నట్లుగా భావిస్తున్నట్లు కూడా సర్వే చెప్తుందన్నమాట. అలాగే మరి ఇంకొక విషయం కూడా ఏంటంటే, వరల్డ్ వైజ్గా తీసుకుంటే టాప్ 10 కంట్రీస్ అంటే ఉమెన్కి అన్సేఫ్ లేదా డేంజరస్ కంట్రీస్గా ఉమెన్కి ఉన్నాయి. ఒక 10 కంట్రీస్ ఉన్నాయి. అందులో మన ఇండియా 9th ప్లేస్లో ఉంది. చూడండి, ఒక ఇండియాలో ఒక స్త్రీని ఎంత గౌరవంగా చూస్తున్నారు. ప్రతి కుటుంబంలో ఒక స్త్రీలు ఖచ్చితంగా ఉంటారు కదా. మరి వాళ్ళని ఎంతో ఒక దైవికంగా చూస్తారు, అంటే దేవతలుగా భావిస్తారు. అలాగే మరి మన భూమిని కూడా ఒక స్త్రీగా, ఒక ఉమెన్గా భావిస్తుందన్నమాట. మరి ఇలాంటి పవిత్రమైన ఒక ఉద్దేశం కలిగి స్త్రీ పైన కలిగినా కూడా మరి అలాగా స్త్రీల్ని ఆరాధించే ఒక కంట్రీలో ఒక డేంజరస్ కంట్రీగా ఉంది, టాప్ లీస్ట్లో ఉంది అంటే ఈ విషయం చాలా విషాదకరం. అసలు ఆలోచిస్తే చాలా విషాదకరంగా ఉందన్నమాట. అలాగే మరి మన ఇండియాలో ప్రతి ఒక్క రోజు, అట్లీస్ట్ ప్రతి ఒక్క రోజు 87 ఇలాంటి రేప్స్ కానీ కేసెస్లు నమోదవుతున్నాయంట. మన ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్ వైజ్ చూస్తే అంటే 89 కేసెస్ మరి నమోదవుతున్నాయి. చూడండి ఎంత భయంకరంగా మరి మన ఇండియా వెళ్తుంది. మన ఒక రాష్ట్రపిత గారైన గాంధీజీ ఏమన్నారు అంటే, మనకందరికీ తెలుసు, ఎప్పుడైతే స్త్రీ నిర్భయంగా అర్ధరాత్రిలో నడి రోడ్లో నిర్భయంగా తిరుగుతుందో అప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చింది అన్నట్టుగా అనే ఒక మాట మరి గాంధీజీ గారు మనకు చెప్పారు. ఆ మాట మనము చాలాసార్లు ఈ మాటే అనుకున్నాం, కానీ
నిజంగా దాని గురించి ఆలోచిస్తే ఎంతో అర్థవంతమైన ఒక మాట అని మనం తెలుసుకుంటాము నిజంగా ఆలోచిస్తే. ఎందుకంటే మరి మన స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఆ రోజు రాలేదు. ఇంకా ఆ రోజు చాలా దూరంగా ఉంది. ఎందుకంటే సంవత్సరాలు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే పరిస్థితి చాలా దారుణంగా అవుతుంది. మనం ఇయర్గా ఒక్కొక్క సంవత్సరానికి గ్యాప్ తీసుకొని మనము టాలీ చేస్తే మరి ఉమెన్ పైన మహిళల పైన జరిగే అత్యాచారాలు కానివ్వండి, ఈ యొక్క హెరాస్మెంట్స్ కానివ్వండి చాలా ఎక్కువ అవుతున్నాయి. చాలా ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయి అన్నమాట. సో ఇప్పటి వరకు మరి 3.5 lakh కేసు నమోదైనట్టుగా, అంటే ఓన్లీ ఈ రేప్ విషయంలోనే నమోదైనట్లుగా మన కంట్రీలో తెలుస్తుందన్నమాట. చూడండి, ఎంతో భయంకరమైన ఒక విషయం, ఎంతో భయంకరమైన ఒక ప్రాబ్లం అన్నమాట. మెయిన్ ప్రాబ్లంగా మన ఇండియాలో ఒక ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి అంటే అందులో ఒక మెయిన్ ప్రాబ్లం ఈ యొక్క ఉమెన్ గురించే ఉంది. మనం చదువుతున్నప్పుడు ఒక మన ఇండియాలో, మన భారతదేశంలో ఏంటి ప్రాబ్లమ్స్ అని మన సోషల్ సబ్జెక్ట్లో చూసినట్లయితే ఒక పేదరికం అని కానీ, తర్వాత నిరుద్యోగం అనే ఈ విషయాల్లో మనం చదువుకున్నట్టు మనకు గుర్తు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏంటి అంటే ఒక ఉమెన్ గురించి పెద్ద ఒక హై టాపిక్ వచ్చిందనమాట. అంటే ఇంతగా మన ఇండియా డెవలప్ అవుతుందా? టెక్నాలజీ పరంగా మరి ఒక సైంటిఫిక్ పరంగా అన్నిట్లో ముందుకు వెళ్తున్నాం, కానీ ఎథిక్స్ పరంగా మనకుండే కల్చరు చాలా దాని విషయంలో వెనకబడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది అనమాట. దేని గురించో ప్రయాసపడి ఇంకా దేని గురించో మనం పోగొట్టుకున్నట్లుగా మనం ఉంటున్నాం అన్నమాట. ఎందుకంటే నేను చెప్పాను డేంజరస్ కంట్రీస్ అని, అలాగే ఉమెన్కి సంబంధించిన డేంజరస్ కంట్రీస్లో మన కంట్రీ ఒకటి ఉందని చెప్పాను కదా. మరి అలాగే మరి సేఫెస్ట్ కంట్రీలు కూడా చాలా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 10 సేఫెస్ట్ కంట్రీస్లో మెయిన్గా ఈ స్పెయిన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూరు ఇలాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. ఈ మంత్లో మనము జరుపుకుంటాము 26 జనవరిలో రిపబ్లిక్ డే జరుపుకుంటాము. అందులో మనం చూసినట్లయితే మన కాన్స్టిట్యూషన్ ఎలా రూపొందించిందంటే అది చాలాసార్లు ఏమైందంటే చాలాసార్లు అది రాయబడింది. ఎందుకు అలా రాయబడిందంటే వాళ్ళు ఎంచుకున్న ఒక టాపిక్స్ కానివ్వండి, వాళ్ళు ఎంచుకున్న ఒక పాయింట్స్ కానివ్వండి, అవి చాలా బెటర్గా ఉండాలని వాళ్ళు ఆలోచించుకున్నారు అన్నాడు. ఇక డాక్టర్ అంబేద్కర్ కానివ్వండి, అలాంటి కమిటీ వాళ్ళంతా ఆలోచించుకున్నారు. ఎందుకంటే మన కంట్రీ ఒక మంచిగా ఉండాలి అని, అంటే కరెక్ట్ మంచి రైట్స్, మంచి ఒక డ్యూటీస్ ఉండాలి అని వాళ్ళు ఆలోచించుకున్నారు. అలాగే మరి సేఫెస్ట్ కంట్రీస్గా ఉంటున్న కంట్రీస్ వాళ్ళు ఎలాంటి రూల్స్ పాటించారు, వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు, దాని గురించి కూడా మన గవర్నమెంట్ ఏం చేయాలంటే ముందడుగు వేయాలి ఈ యొక్క విషయం గురించి. ఎందుకంటే ఇది చిన్న టాపిక్ కాదు, ఇది చిన్న సమస్య కాదు. ఎప్పుడైతే ఒక స్త్రీకి లేదా ఒక మహిళకి ఒక సేఫ్గా ఉంటుందో అప్పుడే ఆ మహిళ తన కుటుంబాన్ని ఉద్ధరించుకుంటుంది. తన కుటుంబానికి మాత్రమే కాదు, తన ఒక గ్రామానికి లేదా తన ఒక ఊరికి, తన కంట్రీకి కూడా తను ఒక మంచి పేరు తెచ్చే విధంగా తను జీవించగలుగుతుంది. ఎప్పుడైతే సేఫ్గా లేదో, మన కంట్రీలో సేఫ్గా లేదో, అప్పుడు ఖచ్చితంగా మన సొసైటీలో సేఫ్గా లేదు, ఖచ్చితంగా మన కుటుంబంలో కూడా కుటుంబంలో సేఫ్ లేదు అని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే మరి లాస్ట్ ఒక 2 years బ్యాక్ జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే తల్లిదండ్రులు చాలా పేదరికమైన కుటుంబం. తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగరీత్యా తల్లి తండ్రి డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒక బంధువులతో ఆ చిన్న బిడ్డని 8 నెలల బిడ్డని వదిలేసిపోయినారు. అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత 12:30కి అలాగా వాళ్ళ బేబీ మదర్ రిటర్న్ అయిపోతుందంట. ఆమె ఇంటికి వస్తా ఉన్నప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఆ బేబీ భయంకరమైన అరుపులు, భయంకరమైన ఏడుపు ఆమెకు వినిపిస్తుంది. అయితే ఎందుకు ఇంత భయంకరంగా ఏడుస్తుంది అనేసి వాళ్ళ పోయి చూసినట్లయితే ఆ చిన్న బిడ్డ ఒక భయంకరమైన రక్తపు మడుగుల్లో ఆ బిడ్డ ఉంటుందన్నమాట. అసలు ఏమైంది అని తను ఆలోచించుకొని వాళ్ళ ఇంట్లో ఉండే ఒక బంధువుల్ని వాళ్ళు వెతుకుతూ ఉంటే వాళ్ళు ఇద్దరు లేరు, భార్య భర్త ఇద్దరు లేరు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియక, అసలు పరిస్థితి ఏం జరిగిందా అని తెలియక మరి ఆమె వెంటనే ఒక హస్బెండ్కి కాల్ చేసి పిలిపించిన వెంటనే ఇంకా వాళ్ళు లేట్ చేయకుండా వాళ్ళకి తెలిసిన దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి ఏమైందని అడిగితే ఆయన సరిగ్గా చెప్పుకోలేక, ఇది చాలా డేంజరస్గా ఉందమ్మా సిచ్యువేషన్, అమ్మాయిది బేబీది చాలా బాగాలేదు, కాబట్టి మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని ఒక సజెషన్ ఇచ్చారంట.
అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన అన్నాడంట, ఈ అమ్మాయి రేప్ చేయబడింది, అత్యాచారానికి గురి అయింది. చూడండి, 8 నెలల ఒక పసికందు పైన తన సొంత ఒక ఒక అంకుల్ వరుస అంటే చిన్నాన్న వరుస కలిగిన ఒక ఆయన అత్యాచారం, అది ఒక ఏజ్ చూస్తూ గమనించినట్లయితే 8 నెలల పాప. మరి అలాగ చేసి మరి వాళ్ళు పారిపోవడం చూస్తున్నాం. మరి ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక మరి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేసారంట, రిక్వెస్ట్ చేశారంట. వాళ్ళకి ట్రీట్మెంట్కి ఎంత వచ్చిందో తర్వాత 75,000 అలా వచ్చింది, అది సెకండరీ. కానీ ప్రజెంట్ ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఇప్పటికీ కూడా ఇంకా ట్రీట్మెంట్ 2 years అయినా కూడా ఇంకా ట్రీట్మెంట్ స్టేజ్లో ఉంది. ఆమె 3 surgeries జరిగాయంట. చూడండి ఎంత భయంకరం. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఎందుకు ఇలా జరిగించావు, ఎందుకు ఇలా జరిగింది అంటే, నేను ఆల్కహాల్ తీసుకున్నాను కాబట్టి ఆ మత్తులో నేను ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు కాబట్టి ఇలా చేశాను అని అన్నాడంట. మరి ఇలాంటి కేసెస్ని మనము స్టడీ చేసినట్లయితే అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని చూస్తే మొదటిగా మనకి తెలిసి వచ్చేది ఏంటి అంటే కుటుంబమే. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క శిక్షణ, తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంతో విలువైంది. ఎందుకంటే ఒక వాళ్ళ బిడ్డలు మంచిగా వచ్చినా వాళ్ళకి తల్లిదండ్రులకే పేరు, లేదా చెడిపోయినా కూడా వాళ్ళ తల్లిదండ్రులకే పేరు. కాబట్టి కుటుంబం ఏం చేయాలంటే, తల్లిదండ్రులు ఒక అబ్బాయిలు పుట్టిన వెంటనే మనం ఇంకా ఏది సాధించుకున్నా మాకు ఇంకా ఏది కొరత లేదు అన్నట్లుగా ఫీల్ అవుతుంటాం ఖచ్చితంగా. దాంతోపాటు మన వంతు బాధ్యత ఏంటి, మన డ్యూటీ ఏంటి పిల్లల పట్ల, ఒక అమ్మాయిల పట్ల వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, అసలు మన సంస్కృతి ఏంటి, మన ఎథిక్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేయాలన్నమాట. కాబట్టి అలా తెలియజేసినట్లయితే వాళ్ళకు ఒక స్త్రీ పైన, తోటి స్త్రీ పైన, అంటే వాళ్ళు ఖచ్చితంగా సిస్టర్స్ లేకపోయినా అట్లీస్ట్ కజిన్స్ అయినా ఉంటారు, మరి వాళ్ళ పట్ల వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మన కుటుంబంలో కానివ్వండి, ఈవెన్ స్కూల్స్లో కానివ్వండి ఏం చేస్తారంటే హైడ్ చేస్తారు. ఒక స్త్రీల పట్ల స్త్రీలకు ఉండే విషయాల్ని హైడ్ చేయడం, అసలు తెలుసుకోకూడదు అన్నట్లుగా హైడ్ చేయడం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఒక అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉంటుంది, ఆ అమ్మాయి యాక్చువల్గా ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంది అని ఖచ్చితంగా క్లియర్గా ఒక హస్బెండ్కి తెలియాలి, ఒక బ్రదర్కి తెలియాలి, ఫాదర్కి తెలియాలి, అందరికీ తెలియాలన్నమాట. అట్లయితేనే వాళ్ళకి, ఒక స్త్రీలకి, ఒక అమ్మాయిలకి నిజమైన ప్రొటెక్షన్, నిజమైన వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు ఆమెకి వాళ్ళకి దొరుకుతారు, సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుతారనమాట. కాబట్టి మొదటిగా ఫ్యామిలీ ప్రతి ఒక్కరి పైన, అంటే ప్రతి ఒక్క వాళ్ళ బిడ్డల పైన బాధ్యత తీసుకోవాలి. రెండవదిగా మరి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, ఒక శిక్షణ అంటే విద్యా సంస్థలు కూడా తీసుకోవాలి. ఒక 20 years బ్యాక్ మన ఒక కంట్రీలో విలువల్ని, అంటే విద్యతో పాటు విలువల్ని కూడా ఇచ్చే ఒక సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ఎలా అయింది అంటే అంత మొత్తము చేంజ్ అయిపోయిందనమాట. ఎందుకంటే విద్యను కొనుక్కునే పరిస్థితిలో ఉంది, అప్పుడు దానం చేసే పరిస్థితిలో ఉంటే ఇప్పుడు కొనుక్కునే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏంటి కంటెంట్, ఏం చదివించడం, టెక్నాలజీ, సైన్సు, ఇదే మనకు చూస్తున్నాం. కానీ ఈ యొక్క సంప్రదాయాలు ఏంటి, విలువలు ఏంటి, అసలు వీటి గురించి ప్రయాసపడే ఒక పరిస్థితి ఏ స్కూల్లో నాకు తెలిసి లేదు. కాబట్టి ఇలా కాకుండా మరి ఒక మానవతా విలువల గురించి ప్రతి ఒక్క స్కూల్లో కూడా కొన్ని లెసన్స్ కానివ్వండి, కొన్ని ప్రాక్టికల్స్ కానివ్వండి, కొన్ని అసైన్మెంట్స్ కానివ్వండి ఇవ్వాలి. ఎలాగంటే ఇప్పుడు కొన్ని అమ్మాయిల గురించి మాట్లాడమని అమ్మాయిలకి ఇవ్వడం కాదు, అమ్మాయిల గురించి మాట్లాడండి, అమ్మాయిలు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎలా అవుతుంది, వాళ్ళ ఫ్యూచర్కి ఏమైనా లాభమా లేదా నష్టమా అనే విషయాలు, టాపిక్స్ అబ్బాయిలకి మనం ఇచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విషయాలన్నీ స్టడీ చేస్తారు. స్టడీ చేసినప్పుడు వాళ్ళకి నిజంగా రియలైజ్ అవుతుంది, అవును అమ్మాయిలంటే ఇది కదా, మనం ఏమో అనుకున్నాము, అసలు వాళ్ళ పరిస్థితి ఇదే అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఏదైనా ఒక తప్పు జరుగుతుంది అంటే అక్కడ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అంటే అక్కడ దానికి సంబంధించిన ఒక నాలెడ్జ్ తక్కువ అవడం వల్ల అక్కడ తప్పు, ఒక మూర్ఖత్వం వల్ల తప్పు. మూర్ఖత్వం ఎక్కడ వస్తుంది, జ్ఞానం లేకపోవడం వల్ల మూర్ఖత్వం వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానం లేకుండా అలా ప్రవర్తించడానికి మనం అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి సరియైన శిక్షణ అన్ని విధాలుగా ఇవ్వడం ఖచ్చితంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండాలి. మరి దీనికి మనం ఏంటి స్టెప్ అంటే మనం గవర్నమెంట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ స్టెప్ తీసుకున్నా కూడా ఏది వేస్ట్గా లేదు. ప్రతి ఒక్క స్కీమ్ కానివ్వండి, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కానివ్వండి ఖచ్చితంగా మారుమూల గ్రామంలో ఉండే ప్రతి ఒక్క ఇంటికి, గృహానికి చేరుతుందన్నమాట. అలాగే మరి ఈ యొక్క అమ్మాయిల గురించి
లేదా మహిళల గురించి జరుగుతున్న ఈ హరాస్మెంట్స్ వీటి గురించి ఒక నాలెడ్జ్ లేదా ఒక మంచి ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి రీచ్ అయ్యేటట్టు ప్రతి ఒక్క పర్సన్కి రీచ్ అయ్యేటట్టు మనము గవర్నమెంట్ కానీ ఒక స్టెప్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక సేఫెస్ట్ కంట్రీలో మనం ఉంటామని నేను నమ్ముతున్నాను అనమాట. అలాగే మరి ఈ యొక్క మన ఇండియా ఎలా ఉండాలంటే ముందు ఎలా ఉందో అంటే ఒక స్త్రీని ఎలా గౌరవయుతంగా చూసిందో, ఆమె ఇంట్లో ఉన్నా కూడా ఎలా గౌరవయుతంగా చూసిందో, ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళి తన కాళ్ళపైన తను నిలబడి తను ఎన్నెన్నో ఒక అచీవ్మెంట్స్ చేసి మన కంట్రీకి ఒక ఉన్నతమైన పేరు తెచ్చేటప్పుడు కూడా అదే ఒక గౌరవం, అదే ఒక ప్రేమ, ఆప్యాయతలు, అభిమానాలు ఖచ్చితంగా స్త్రీలకి అందేటట్టు మనం ముందు ఫ్యూచర్లో మన ఇండియా ఉండాలి. సో మన ఇండియా ఉండాలి అంటే మన ఒక డిబేట్స్ ద్వారా లేకపోతే ఏదో ఒక స్పీచెస్, ఎస్సేస్ ఇలా రాయడం వల్ల అది కాదు, కానీ యాక్షన్స్, ఇట్ ఈస్ టైమ్ టు టేక్ యాక్షన్. ఇది డిబేట్ చేయడం కానీ జరిగే విషయాలు మనం తెలుసుకోవడం వల్ల వచ్చే లాభం కాదు, కానీ ముందు ఈ యొక్క పరిస్థితి నుంచి మనం ఎలాగ బయటపడతాము, ఎలా బయటపడాలి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క స్త్రీలకు కానీ ప్రతి ఒక్క పురుషులకు కానీ ఉండాలి. స్పెషల్లీ ఇంట్లో ఉండే పేరెంట్స్గా ఉంటున్న ప్రతి ఒక్క ఫాదర్స్కి, మదర్స్కి, అలాగే మరి గవర్నమెంట్కి ఖచ్చితంగా ఇలాంటి థాట్స్ ఉండి మరి ఒక మంచి ప్రోగ్రామ్స్ కానీ ఒక ఎథిక్స్ కానీ అలాగా నేర్పించగలిగితే కనీసం ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్లో అయినా ఈ యొక్క సేఫెస్ట్ కంట్రీగా ఒక ఉమెన్కి, ఒక స్త్రీలకి, మహిళలకి ఒక సేఫెస్ట్ కంట్రీ అన్నట్లుగా మన కంట్రీ పేరు పొందుతుందన్నమాట. తద్వారా మన కంట్రీలో మనం కోల్పోయిన ఒక పేరుని ఇలా సంపాదించుకుంటాము. మరి అలాంటి రోజులు తొందరగా రావాలని ఒక స్త్రీగా నేను కోరుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన నిర్మల ఆంటీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నమస్కారం. కదండి సుకన్య సాగర్ గారు ఏం చెప్పారో, మరి ఇప్పుడు ప్రజెంట్ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మరి అమ్మాయిల యొక్క స్టేటస్ ఎలా ఉంది మన భారతదేశంలో, వారి యొక్క సాంఘిక పరిస్థితులు దేనికి దారితీస్తున్నాయి, వారి యొక్క అన్యాయాలు వాళ్ళు ఓర్చుకోవడం వలన ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా సవివరంగా మనతో వారు మాట్లాడారు. వారికి మరి ఇంకా ఆల్ ది బెస్ట్ చెప్దాము. రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి ఒక్కరితోనూ ఈ యొక్క విషయాలు చర్చించుకుంటూ ఒకరితో ఒకరి మాటలు చెప్పుకుంటూ పోతే కాదండి, ఆ మాటలన్నిటికీ ఒక ప్రయోజనం కల్పిస్తూ ఇవి ఆపాలంటే, ఈ అఘాయిత్యాలు మానాలంటే ఎవరెవరు ఎలాంటి పాత్ర వహిస్తే ఈ సాంఘికమైనటువంటి ఆ జీవనానికి కుంటుపడకుండా సాఫీగా ఒక హెల్తీ సమాజం ఎప్పుడు మనకు వస్తుంది, అది ఎలా దాన్ని నిర్మించుకోవాలి, అలాంటి సమాజాన్ని మన వంతు పాత్ర ఏంటి, మనం తల్లిదండ్రులుగా ఒక ఆడవారుగా మన పాత్ర ఏంటి అని ఇవన్నీ మనం చర్చించుకుంటూ ఆడవాళ్ళు ఒకరినొకరు, నేను చెప్పాను కదా లింక్ లాగా వేసుకుంటూ వెళ్ళండి ఈ థర్స్డేస్ ఇన్ బ్లాక్ అనే విషయాన్ని అని చెప్పాను. కాబట్టి చాలామంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, చాలా సంతోషం నాకు. ఇలాగే మరి ఆమె చెప్పినటువంటి మాటలలో యథార్థం ఎంతో దాన్ని మనందరం కూడా విశ్లేషించుకొని తద్వారా మనమందరం కూడా ఏం చేయాలో, మన వంతు బాధ్యత ఎలా నిర్వహించాలో అవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ మరి ముందుకు సాగిపోదాం. ఎక్కడ ఏం అన్యాయం జరిగినా గొంతు విప్పడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే నోరు మూసుకొని కూర్చున్నందువల్ల ప్రయోజనమే లేదు. అన్యాయాన్ని ఎదిరించినప్పుడే దానికి ఒక సొల్యూషన్ మనకి దొరుకుతుంది. ఈ వారం 10వ తేదీ ఆదివారం ఈనాడు అనుబంధం ఒక బుక్ వస్తుంది కదండి. ఆ పుస్తకంలో కేరళలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను మనం చదివాం. మీకు వీరున్న వాళ్ళందరూ కూడా దాన్ని చదవండి. చాలా మంచి ఒక నీతి కథలాగుంది. ఒక దొంగిలించడానికి వెళ్ళినటువంటి ఒక దొంగ 23 సంవత్సరాలు ఒక న్యాయం కొరకు పోరాడి ఒక అమ్మాయి ప్రాణం పోతే ఆ ప్రాణం తీసినటువంటి వారిని దోషులుగా చిత్రీకరించడానికి సహాయపడ్డాడు. ఒక మంచి సాక్షిగా నిలబడ్డాడు. ఎన్ని బాధలన్నీ ఓర్చుకున్నాడు. అంటే మగవాళ్ళల్లో అందరూ అలాగే ఉన్నారని మనం చెప్పకూడదు కదండి. చాలా మంచి వ్యక్తులు, న్యాయం కోసం పోరాడేవాళ్ళు, మంచికి పాటుపడేవాళ్ళు కూడా ఎంతోమంది మరి ఆ పురుష ప్రపంచంలో ఉంటున్నారండి. వారందరికీ మనం నిజంగా జోహార్లు అర్పించాలి. మన స్త్రీ జాతిని అణగతొక్కే వాళ్ళకంటే కూడా మనం ప్రోత్సహించే వాళ్ళు కూడా అంత పాలలోనే ఉంటున్నారు. అయితే
ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా వారు మనతో అన్ని విషయాలలో మనల్ని గౌరవిస్తూ స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇస్తూ స్త్రీలని ఈ భారతదేశంలో ఈ యొక్క భారత సంస్కృతిలో స్త్రీలంటే ఎంత మంచి ఒక దేవత లాంటి పూజింపు చేసేటువంటి పరిస్థితుల నుండి అనాది కాలం నుండి ఇప్పుడు ఎలాంటి కాలానికి వచ్చామో కాలక్రమేణా ఎలాంటి మార్పులు సంభవించాయో ఇవన్నీ కూడా వారు కూడా గ్రహించుకుంటూ మునుపటి స్థానానికి మనల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టాలని స్త్రీని స్త్రీగా గౌరవించి ఈ సమాజానికి న్యాయం చేయాలని స్త్రీ సమాజానికి న్యాయం చేయాలని మనం అందరం కోరుకుందాం. ఇంతసేపు నా మాటలు విన్నందుకు మీ అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. తదుపరి వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీరు అందుకుంటారు. ఇక ఉంటానండి, సెలవు.